కలవలే సప్పుడు అయిపోయినా మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు పాపం ఏదైనా దావతి పిలుస్తుంది కదా అప్పుడు చూద్దాం తీయని సప్పుడు అయిపోయినా. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాల్టి ప్రెస్ మీట్ మన రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు అడ్రస్ చేస్తారు. ఇక్కడ స్టేజ్ పై కె రవీందర్ గారు, స్టేట్ లిటరేచర్ కమిటీ బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు, స్టేట్ మీడియా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులం నేను అభిషేక్ జగిని మరియు రాణా గారు పాల్గొంటాం. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీగా కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కొన్ని విషయాల్లో సమాధానాలను కోరుతూ రేపటి బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ ప్రజలకు వారు సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కొన్ని విషయాలను వారి ముందుంచదలుచుకున్నాము. ఎన్నికలు జరిగేటటువంటి తరుణంలో ఎట్లా అయినా సరే అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వారికి వంతపాడుతూ వారి జాతీయ నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇంకా ఇతర నాయకులు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి లైన్ కట్టి మరీ హామీలు గుప్పించిపోయినరు. ఈ హామీలన్నీ అలవికాని హామీలు ఇవ్వడంతో పాటు ఒక 6 గ్యారంటీల కింద ఒక గారడీ చేసి తెలంగాణ ప్రజలకు వాళ్లను మాయలోకి నెట్టేసి ఓట్లేయించుకున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మీరు నిజంగానే 6 గ్యారంటీలు అమలు చేస్తారు కావచ్చు అని భావించి మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇవాల్టికి 61 రోజులు అవుతుంది. 100 రోజుల్లో అమలు పరుస్తామని చెప్పినటువంటి మీ 6 గ్యారంటీల కథ ఇప్పటికీ కూడా కంచికే పోయింది తప్ప తెలంగాణలో అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒక్కటే ఒకటి మీరు అమలు పరిచినారు. ఒక గ్యారంటీలో ఉన్నటువంటి ఒక్క హామీ ఆర్టీసీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం. ఇది కాకుండా మిగిలినటువంటి హామీలు దాదాపుగా
మహాలక్ష్మి పథకం కింద మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ దొరకడం అనేటువంటి దాన్ని మొన్న కేబినెట్ లో మీరు తీర్మానించినారు, కానీ మరి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ ఏంటిది అనేటువంటిది ఈ రోజు వరకు కూడా చెప్పలే. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఈ 15,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది రైతు భరోసా కిందికి వస్తుంది. గతంలో ఉన్నటువంటి దాన్ని ఈసారి కంటిన్యూ చేసి తర్వాత పెంచుతామని చెప్పిన మీరు ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చినాక యాసంగి పంట నాట్లేసినారు. దగ్గర దగ్గర ఇంకొక 15-20 రోజులైతే మీ 100 రోజులు పూర్తయ్యే లోపు కోతలు కూడా అయిపోతాయి. మరి ఈ రోజు వరకు కూడా రైతు భరోసా కింద రైతులకి 1 రూపాయి కూడా మీరు ఈ రాష్ట్రంలో కేటాయించలే. దానికి తోడు ఉచితంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము అధికారంలోకి రాగానే ఎవ్వరు అప్పటి వరకు అప్పు కట్టకుర్రి, మీ 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది మాఫీ చేసి పారేస్తాం డిసెంబర్ 9వ తారీఖు నాడు అని చెప్పినారు. మరి ఈ రోజు వరకు కూడా 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళిక గాని దానికి సంబంధించినటువంటి మాట గాని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రాలే. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినారు. దానికి కూడా దగ్గర దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతుంది. కానీ ఆ విషయంలో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలో ఎక్కడ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అనేది మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న ఒక దుర్మార్గపు అవినీతి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పెన్షన్లు ఇయ్యలేదు కదా, తెల్ల రేషన్ కార్డులు కూడా ఇయ్యలే. తెల్ల రేషన్ కార్డులన్నా ఇవ్వండి పేద ప్రజలకు అని అనేక సార్లు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన కొట్లాడింది. ఏ ఒక్కనాడు ఈ 10 ఏళ్లలో తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్తగా వచ్చినటువంటి మీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎట్లిస్తారో ఈ రోజు వరకు కూడా చెప్పలేదు. మరి అలా మీరు ఒకటి నిబంధన మాత్రం పెట్టినారు, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే 200 యూనిట్లకు వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి మొన్న లేటెస్ట్ గా జరిగిన కేబినెట్ లో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. మరి మీరు రేషన్ కార్డులు ఇయ్యకుండా ఎట్లా చేస్తారు అనేటువంటి దానికి అయ్యే బడ్జెట్ ని మీరు ఎక్కడి నుంచి తెస్తారు అనే దానికి మాకు సమాధానం కావాలి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇల్లు లేని వాళ్లకు 5 లక్షలు ఇస్తామన్నారు. ఇంకొక పెద్ద మోసం ఏంటంటే ఉద్యమకారులకు కూడా 250 చదరపు గజాల స్థలం ఇస్తామన్నారు. మరి ఇవాల్టి వరకు మీరు ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి తప్పిదాలేంటి, కొత్తగా చేర్చవలసినటువంటి పేర్లేంటివి, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఎట్లా ఆదుకుంటారు, మరి వాళ్లకు ఈ భూమిని ఏ బడ్జెట్ లో ఏ విధంగా కేటాయిస్తారు అనడానికి ఒక కమిటీని వేయటం గాని దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన గాని ఈ రోజు వరకు కూడా మీరు చేయలే. 5వది మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ యువ వికాసం. ఈ యువ వికాసంలో కూడా విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పినారు. ఇది రెగ్యులర్ గా విద్యకు కేటాయించేటటువంటి బడ్జెట్ ని మీరు ఎంత కేటాయిస్తారు? రాష్ట్రంలో 20,000 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి ఆ ఉపాధ్యాయుల పోస్టులను మీరు ఎట్లా భర్తీ చేస్తారు? మొత్తం కూలిపోతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, మూసేసినటువంటి ప్రభుత్వ పాఠశాలలను మీరు ఎట్లా తెరిపిస్తారు? దీనికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఎంత అనేటువంటిది కూడా రేపు చాలా స్పష్టంగా రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మీరు చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి చేయూత పథకం. చేయూత పథకంది ఎట్లా తయారైపోయిందంటే పెనం మీదకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకు పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము పెన్షన్ల పేరు చెప్పి ఉపాధి కల్పనను మొత్తం గుండు సున్నా జుట్టి పెన్షన్ల మీద బతుకుండ్రి అని చెప్పి అదొక్కటి ఇస్తున్నామని చెప్పి ఓట్లు అడుక్కుంటే ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పెన్షన్ కూడా లేకుండా చేసింది. ఊళ్ళల్లో ముసలోళ్ళు, వృద్ధులు, కనీసం ఒంటరి మహిళలు
తినడానికి తిండి కూడా లేక వచ్చే పెన్షన్ రాక ఈ 61 రోజుల్లో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేసి అక్కడ ఇక్కడ వృద్ధులు చనిపోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరు చేయూత ఇవ్వకపోగా మీ చేయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని గుంజేటటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ 6 గ్యారెంటీల కింద ఉన్న ఈ హామీలే కాదు, నేను ఇందాక చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా మీరు ఏ విధమైనటువంటి ప్రణాళికతోటి రేపటి నాడు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నారు? ఇప్పటి వరకు అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రం, నిజంగా చెప్పాలంటే 2014లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ తో ఉన్నప్పుడు చాలా ఆ రోజు ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం కూడా ఒక మాట చెప్పినది. 5 సంవత్సరాల కాలం గనుక తెలంగాణ రాష్ట్రం ఇదే పురోగతితోటి గనుక ముందుకు పోతే, హైదరాబాద్ అనేటువంటి ఒక గుండెకాయ తెలంగాణ రాష్ట్రంకు ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాల వరకు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటది సర్ప్లస్ బడ్జెట్ తోటి అని, అత్యధికమైనటువంటి ఆదాయము ఇక్కడనే ఉంటది అని. దానికి అది జరగకపోగా ఇవాళ అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నిన్న మొన్న ఇచ్చినటువంటి ఆర్బీఐ నివేదికలో కూడా మనకున్నటువంటి అప్పులే దాదాపుగా 39.23% అప్పుల కాడికే మనం వచ్చినాం. ఇవి ఇంకా పెరుగుకుంటా పోతున్నాయి. మరి ఈ పరిస్థితులలో మీరిచ్చినటువంటి అలవి కాని హామీలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఎట్లా చేస్తారు అనేటువంటిది మేము ఒకటి చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తున్నాము. ఆర్థిక వనరులను ఏ విధంగా సమకూరుస్తారు? రేపటి బడ్జెట్ లో మీరు మొదటి అంశం చెప్పవలసినది ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు అవుతున్నారు? మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వాళ్లకు ఈ పరీక్షలు ఎట్లా పెడతారు? వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం కోసము, వాళ్ళ జీతభత్యాల కోసము మీరు ఎంత డబ్బును కేటాయిస్తున్నారు? దాంతో పాటే నేను ఇందాక చెప్పినటువంటి చేయూత, ఇవాళ పెన్షన్ పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? గతంలోనే దాదాపుగా ఈ పెన్షన్ పథకం కింద పోయిన సంవత్సరం వరకు ఉన్నటువంటి లెక్కలు తీస్తే దాదాపు 40 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ 10 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్లు రాలేదు కాబట్టి కనీసం ఒక 10-15 లక్షలు పెరుగుతారని అనుకుంటున్నాం, రమారమి రఫ్ గా ఒక అంచనా. మరి ఈ 50 లక్షల పైచిలుకు పెన్షనర్లకి మీరు నెలకు 4,000 రూపాయలు ఇస్తే దాదాపు 24,000 కోట్ల రూపాయలు అయితే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఒక రఫ్ అంచనా చెప్తున్నాం. మీరు అధికార పార్టీలో ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితమైనటువంటి ఒక లెక్క ఉంటది. మరి ఎంతమంది పెన్షన్దారులు లబ్ధిదారులు వస్తారు, వాళ్లకు డబ్బు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది? మరి ఈ డబ్బును మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? పెన్షన్లు ఒక్కటే కాదు, విద్యార్థులకు సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, ఉచిత విద్యుత్కు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి, మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలు నెల నెల, వీటన్నిటికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు అవుతున్నారు? మాకు ఖచ్చితమైనటువంటి లెక్కతోటి ఒక పత్రాన్ని అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయాలి. ఈ లబ్ధిదారులకు ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బుని మీరు మళ్ళా అప్పు చేసి తీసుకొచ్చి ఈ హామీలు నెరవేరుస్తారా? లేకపోతే కొత్త ఆదాయ వనరులను సృష్టించి తెలంగాణ ఆర్థిక స్థితిని మెరుగుపరిచి తద్వారా డబ్బుని సృష్టించి ఆ డబ్బులోంచి తీసి ఈ హామీలను నెరవేరుస్తారా? లేకపోతే ప్రజలపైనే పన్నులేసి ఈ డబ్బును లాగుతారా? ఈ డబ్బు ఆదాయ మార్గం ఎక్కడి నుంచి వస్తుందనే దానికి కూడా చాలా స్పష్టమైనటువంటి నివేదిక, సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చెయ్యయి. మేనిఫెస్టోలో హామీలు ఇస్తారు కానీ హామీలు అమలుపరిచే డేట్లు కూడా ఇయ్యరు ఎక్కడ కూడా. ఇవాళ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కానీ డేట్లతో సహా మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టలే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళ మేనిఫెస్టోలోనే డేట్లతో సహా పెట్టినారు. మేము ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తాము, మేము ఎప్పుడు
జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, మేము ఎప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాము, డేట్లతో సహా పెట్టినటువంటి మీరు, అధికారంలో లేని నాడే అంత అక్యురేట్ గా చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మీరు చెప్పిన డేట్ నాడు ఒక్క పని కూడా చేయలేదు. ఈ రోజు వరకు కూడా చేయలేదు. మరి రేపు అసెంబ్లీ సమావేశాలలోనన్నా అక్యురేట్ గా మరి మీరు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 6 గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పిండ్రు. మొన్న మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత నిజంగా రాష్ట్రానికి సహకరించడానికి కేంద్రం ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడానికి మేము సిద్ధమే అని మోడీ గారు చెప్పినారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజాయితీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్రానికి బడ్జెట్ని కేటాయించడంలో, నిధులు ఇక్కడ ఖర్చు పెట్టడంలో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎంత చేసింది అనడానికి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒప్పుకున్నందుకు వారికి నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 9 సంవత్సరాలలో 9 లక్షల కోట్ల రూపాయలను భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు వేసినా, టాయిలెట్లు కట్టినా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా, శ్మశాన వాటికలు కట్టినా, లైట్లు పెట్టినా, మీకు హరితహారం చెట్లు పెట్టినా, రైతు వేదికలు కట్టినా, ఏది చేసినా కూడా దాంట్లో కేంద్ర ప్రభుత్వ డబ్బు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బే, రేషన్ బియ్యం వస్తున్నాయంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బే. అది మించి తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలే. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మాకు శత్రు పార్టీ అయినా సరే, మాకు సైద్ధాంతిక పరంగా మేము వ్యతిరేకించే పార్టీ అయినా సరే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ స్థానంలో ఉండి ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టండి, మీరు తీసుకోండి. దాంతోపాటు నిజాయితీగా తెలంగాణ రాష్ట్రంలో నుంచి వచ్చేటటువంటి డబ్బును ఎట్లా ఖర్చు చేస్తారో నిజాయితీగా మాకు సమాధానం కావాలి అని చెప్పి మేము అడుగుతున్నాము. ఒకవేళ మీరు ఈ బడ్జెట్ సమావేశాలలో గనుక ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు, బడ్జెట్ అలొకేషన్ ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు అనేది గనుక మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది. దానికి తోడు ఇంకొక విషయం, మీరు అసలు విషయాన్ని పక్కదారి పట్టించి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దనుకొని ఒక ప్రత్యామ్నాయంగా మీకు అధికారాన్ని తెలంగాణ ప్రజలు ఇస్తే వాళ్ళకిచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అనేది పక్కకు పెట్టి ఉద్యోగాల కోసము తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు కొత్త పంచాయతీ షురూ చేసినారు. బడ్జెట్ సమావేశాల్లో వీటి మీద ఫోకస్ చేయకుండా ఇవాళ కేఆర్ఎంబిని తీసుకొచ్చినారు. తీసుకురండి, మేము వద్దంటలేము. కానీ నువ్వు వస్తావా, నేను రావాలనా, మీ కొడుకు వస్తాడా, మీ అల్లుడు వస్తాడా, మీ బిడ్డ వస్తుందా, నేను రావాలనా, మరి ఎన్ని గంటలకైతే అన్ని గంటలు నేను అసెంబ్లీ సమావేశాన్ని ఇస్తా, మీరు అసెంబ్లీ సమావేశాలను దానికోసం వాడండి. ఆ సమాధానం అందరికీ కూడా కావాలి. కానీ ఆ పేరు చెప్పి మీరు దయచేసి డైవర్ట్ చేయొద్దు అనేది మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక అంశం కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి 2 రోజులు కాకపోతే 4 రోజులు మీరు చర్చకు వస్తామని అంటున్నారు కదా, మీరు చర్చ పెట్టుకోండి. కానీ దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు చేయవలసినటువంటి అంశం ఏంటంటే, ఇదే కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జూరాల నుంచి నాగార్జున సాగర్ దాకా మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎస్ఎల్బిసి పెండింగ్ లోనే ఉన్నది, డిండి పెండింగ్ లోనే ఉన్నది, పాలమూరు రంగారెడ్డి పెండింగ్ లోనే ఉన్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే మొత్తం చాంతాడంతా లిస్ట్ ఉన్నది. మరి ఈ మొత్తం కూడా పాలమూరు జిల్లాకు లింకప్ అయి ఉంటుంది. మీరు పాలమూరు బిడ్డనే కదా, నేను పాలమూరు బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటారు కదా.
మరి రేపటి బడ్జెట్లో మీరు ఈ కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా జలాలు ప్రవహించేటటువంటి దీంట్లో మీరు ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు ఎట్లా డబ్బు కేటాయిస్తారు, ఎంత డబ్బు కేటాయిస్తారు బడ్జెట్లో, అవి కూడా మీరు మెన్షన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవన్నీ కనుక చెప్పకపోతే డెఫినెట్గా రేపటి నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. మీకు ఇంకా 39 రోజుల సమయం ఉన్నది. ఈ 39 రోజులకు సమయంలో 10 రోజులు బడ్జెట్ సమావేశాలలోనే పోతుంది. కాబట్టి మీరు ప్రణాళిక మా ముందు పెట్టండి, తెలంగాణ ప్రజల ముందు పెట్టండి, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి ఎండ్ చేస్తారు. ఇంకొక అంశం కూడా 3 నెలలకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఈ 3 నెలల్లో దానికి మేము ఇందులో పెట్టము అని తప్పించుకోవడానికి చూడొద్దు. దయచేసి 3 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయినా సరే మీరు ఈ 3 నెలల్లో మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీకి కూడా మొదలంటూ పెట్టాల్సిందే, ఆ హామీలను అమలు చేయాల్సిందే. కాబట్టి ఆల్రెడీ 100 రోజులు అయిపోతుంది, మీకు 3 నెలల సమయం పోయినట్టే. తర్వాత ఉన్నటువంటి 3 నెలలకైనా తెలంగాణ ప్రజలకి ఆ లబ్ధి జరగాలి. కాబట్టి డెఫినెట్ గా మీరు ఇమ్మీడియట్ గా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు ఈ బడ్జెట్ సమావేశాల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ ఏమీ లేవండి. రేపటి నుంచి మా ఎమ్మెల్యేలు డెఫినెట్ గా అసెంబ్లీకి వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రిపరేషన్ లో వాళ్ళు ఉన్నారు. రేపు తెలంగాణ ప్రజల పక్షాన ఈ అంశాలన్నిటిపైన కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఏంటిది, ఇప్పటి వరకు కూడా ఈ 9 ఏళ్లలో చేసింది ఏమిటి, భవిష్యత్తులో చేయబోయేది ఏమిటి, కేఆర్ఎంబి విషయంలో కూడా గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చాలా సార్లు అప్లికేషన్స్ పెట్టి చాలా సార్లు లెటర్లు కూడా రాస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి 50% షేర్ మాకు కావాలి అని చెప్పి బీజేపీ కూడా కొట్లాడింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సహకరించలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్న సహకరించాలని చెప్పి మేము కోరుతాము. రేపు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్ గా కోరుతారు. మీరు అడిగిన